హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఈ మధ్య చంద్రబాబు గారు ఎక్కడికి పోయినా ఏ సమావేశంలో అటెండ్ అయినా ఒక కొత్త స్లోగన్ తీసుకొస్తా ఉన్నారు 1995 నాటి పాత ముఖ్యమంత్రిని చూస్తారు ఇంకా పాలనలో స్పీడ్ పెంచాలి ఇక ఎప్పటిలాగంటే గత 5 ఏళ్లలో మీరు అనుసరించిన వ్యూహాలు గత పాలకులకు తగ్గట్టు పని చేసుకుంటూ పోవడం ఇదంతా ఏదైతే ఉందో ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్ లేసి పాజిటివ్ అప్రోచ్తో వెళ్ళాలని చెప్పి ఆయన పదే పదే చెప్తా ఉన్నారు. ఇక మన మీడియా పస మీడియా ఎట్లాగూ ఆయన ఏం మాట్లాడినా సరే ఇంకా అదొక సెన్సేషన్ కింద చేస్తూ ఉంటారు కదా. ఒకసారి 1995 నాటి పరిస్థితులను మనం చూద్దాం. ఫస్ట్ ఆయన ఏమన్నాడో ఒకసారి విన్న తర్వాత మాట్లాడుకుందాం. ఇంక్లూడింగ్ ఎవరైనా సరే నేను సిద్ధంగా ఉన్న షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా, ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. సపోర్ట్లు 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే విన్నారు కదా. మాట్లాడితే ఇంక ఇదే టోన్లో చెప్తా ఉన్నాడు అనమాట. అంటే అది మరి అధికారులకు బెదిరింపు కోసమా, లేకపోతే ప్రజల్లో భరోసా కోసమా, ధైర్యం నింపడం కోసమా, లేకపోతే మనం చేస్తున్న దిక్కుమాలిన పాలన నుంచి డైవర్ట్ చేసే టాక్టిక్స్ ఇవన్నీ తర్వాత సంగతి. కానీ ఒకసారి 1995 నాటి పరిస్థితులను కనుక మనం తీసుకుంటే అప్పుడు ఇక వార్తా రంగంలో మీడియా రంగంలో ఏవీ లేవు, ఒక ఈనాడు పత్రిక తప్ప. ఆ కులపత్రిక రాసిందే వార్త, అది చెప్పిందే వేదం, అది చేసిందే శాసనం అనమాట. అప్పట్లో ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కానీ ఇట్లాంటివి ఏవి కూడా అన్ని బంద్ చేశారు అనమాట. ఎందుకంటే చంద్రబాబు గారి అరాచక పాలనను, కిరాతక పాలనకు అందరూ గజ్జన వణుకుతున్న పరిస్థితి అనమాట. ముఖ్యంగా తెలంగాణ వేదికగా ఆయన చేసిన ఎన్కౌంటర్లు, చేయించిన హత్యలు, కిరాతకాలు ఇవన్నీ ఈ తరానికి భవిష్యత్తు తెలియకపోవచ్చు. నాటి అది చూపిస్తా అంటే మరి అట్లాంటి పాలన ఏమైనా చూపిస్తారా అని చెప్పి ఇప్పుడు డిస్కషన్ నడుస్తూ ఉందన్నమాట. నిన్న కొత్త సంవత్సరం రోజు కూడా ఇదే పాట పాడడంతో అట్లా ఈ గతంలో నాటి పాలనను చూపిస్తామంటే తోలుడిపోద్దు బాబు గారు అని చెప్పి నెటిజన్లు డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పట్లో ఒక ఈనాడు పత్రిక మాత్రమే, ఇంకా వాళ్ళది ఒక గెజిట్ అనమాట. అప్పట్లో ఆయన ఎట్లా పడితే అట్లా ఆడేటోడు అనమాట రామోజీరావు, వీళ్ళిద్దరు కాంబినేషన్. కానీ ఇప్పుడు మనం ఉన్న ఎరా ఏంది, మనం ఉన్న జనరేషన్ ఏంది, డిజిటల్ మీడియా. దానితో పాటు ఇట్లాంటి పెన్ కెమెరాలు ప్రతి క్షణం మిమ్మల్ని వాచ్ డాగులు లెక్క అబ్జర్వ్ చేసే వేగులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీకే కాదు జనాలకు కూడా ఇంకా చాలా పెరిగిపోయింది. మీరు చేసే కుట్రకోణాలు, చేసే దిక్కుమాలిన పథకాలు ఇవన్నీ కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చేదానికి మీ పిఆర్ స్టంట్స్కు అపోజిట్గా, అంటే వాటి వెనకాల దాగున్న కుట్రకోణాలు ఏంటో మినిట్ టు మినిట్ విశ్లేషించడానికి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున డిజిటల్ మీడియా పోగైంది. సో ఇవన్నీ బంద్ చేసి మీరు ప్రజలకు ఏం హామీలు ఇచ్చిండ్రు, 164 సీట్లు మనకు ఎందుకు వచ్చినాయి, ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మనకు మ్యాండేట్ ఎందుకు ఇచ్చిర్రు అన్నవి ఆలోచిస్తే సరిపోతుంది. అక్కడి వరకు లిమిట్ అయ్యి పాలన సవ్యంగా, సుభిక్షంగా. ఎందుకంటే మీకు 40 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని, ఆ భరోసాని, అంటే రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కు ఉన్నాడు, ఈయన ఒక ఒడ్డుకు చేరుస్తాడు అన్న కోణంలో ప్రజలు ఓటేసారు తప్ప మీరు 95 నాటి పాలనను చూపిస్తామంటే ఇటు చూడడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పి ప్రజలు కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఎవడు మైకి పెట్టినా కూడా సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ఏంది ఇదంతా అని చెప్పి పొట్టు తిడతా ఉన్నారు. అవన్నీ మన చెవికి ఎక్కవు, మన ఇంటెలిజెన్స్ అవన్నీ గుర్తించవు. ఎందుకంటే అంత చుట్టూ భజన, మంది మార్బలం, మొత్తం ప్రతిపక్షాలన్నీ ఒక వైసీపీ పక్కకు పెడితే ప్రతిపక్షాలన్నీ మన జేబులోనే ఉన్నాయి. కాబట్టి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది మనం పట్టించుకోం కదా. ఇక అప్పట్లో చాలా కథలు ఉండేవిలే. ఈయన ఆకస్మిక తనిఖీల పేరుతో ఎస్పీ ఆఫీసులు, డిఎస్పీ ఆఫీసులు, కలెక్టరేట్లు, ఆఖరికి స్కూళ్ళు కూడా పర్యటించేటోరు అనమాట. ఎక్కడికక్కడ అంతా అధికార యంత్రాంగం గజ్జున వణికిపోయేది అనమాట. దీనికి తోడు ఇష్టారీతిన ఎన్కౌంటర్లు చాలా కామెడీగా ఉండేది అనమాట. వాటి వెనకాల పిఆర్ స్టంట్స్ మామూలుగా ఉండేవి కాదు. అవన్నీ బయటకు తీస్తే చంద్రబాబు చరిత్ర ఒక పెద్ద ఇంకా దిక్కుమాలిన చరిత్ర అనమాట. సో ఇదంతా చూడడానికి మీరు ఇంకా 4.0 కాకపోతే 8.0 చేసుకోండి, అదే తర్వాత సంగతి. కానీ కొంచెం అంటే కాలానికి అనుగుణంగా మీరు మారాలి, మీ పాలన మారాలి. గతంలో 2004లో ఓడిపోయిన తర్వాత 2014 వరకు 10 ఏళ్ల పాటు ఆయన సైలెంట్గా ఉన్నప్పుడు, అంటే ఏ హోదా లేనప్పుడు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పదే చెప్పేటోడు అనమాట. తమ్ముళ్ళు నేను మారాను, నన్ను అర్థం చేసుకోండి. సరే అప్పుడు ఏదో CEO మాదిరిగా పాలన చేసినా, వ్యవసాయం దండగా చెప్పినా ఇవన్నీ కాదు, మీకు ఏం కావాలన్నా అది చేసి పెడతా అని చెప్పి నేను మారాని పదే చెప్పుకుంటూ గడిపిండు అనమాట. అట్లాంటిది 2014లో ఆయనకు పదవి ఇస్తే ఏం చేసిండో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదా? ఇప్పుడు 2024లో మళ్ళొకసారి
అధికారాన్ని ఇంత అంటే ఒక బొకే మాదిరి తీసిస్తే ఇప్పుడు ఏం చేస్తుండో తెలియదా? నిన్న మొన్న కేబినెట్ భేటీలో తల్లికి మాత్రమే వందనం అని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నారు. తర్వాత రైతు భరోసా 20,000 ఇస్తామని చెప్పింది వీళ్ళే కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి కలిపి 10,000 మనం ఇస్తే ఎట్టుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారంట. ఒకవైపు అమరావతికి ఏమో 1,50,000 కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధమైంది. ఇంకోవైపు పెన్నా గోదావరి నదుల అనుసంధానం ఏపీకి జలహారతి పేరుతో దానికి ఒక జలయజ్ఞ అని పేరు పెట్టి 80,000-90,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఫ్లోట్ చేస్తూ ఉన్నారు. అంటే డబ్బులకు కొదవలేదు ఆంధ్రప్రదేశ్లో. కానీ మరి ఆ పైసలు ఎటుపోతున్నాయి? వీటి లెక్క చెప్పకుండా మాట్లాడితే నేను పాత రోజుల నాటి సీఎంను చూపిస్తా, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తా అంటే మొన్న విజయవాడ వరదల్లో ఏమైందో తెలియదా? సో జనం ఏమో ఎర్రోళ్ళు కాదు, మరి వాళ్ళంతా తిక్కలోళ్ళు కూడా కాదు. ఎట్లా వాత పెట్టాలనో, మీ గోచిగుడ్డలు ఎట్లా ఊడదీయాలనో తెలుసు కదా. 2019లో ఏమైంది? మీ సుపరిపాలన చూసిన తర్వాత 23 సీట్లకు పరిమితం చేసింది. సరే మొన్న జరిగిన ఎన్నికల రిజల్టు, దాని వెనకాల ఈవీఎం ట్యాంపరింగ్స్ ఇంకా అవన్నీ తర్వాతలే, కానీ మీరు ఎట్లా అధికారంలోకి వచ్చిందో జనానికి అర్థమవుతలేదా? సో ఈ తొక్కలో కబుర్లు, ఈ ముచ్చట్లు బంద్ చేసి దయచేసి మీరు పాలన మీద ఫోకస్ చేసి ప్రజలకు ఏవైతే హామీలు ఇస్తామన్నారో వాటిని అమలు చేసే తీరుగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు కదా, ఆ దిశగా మీ పాలన సాగితే బాగుంటుందని చెప్పి కొత్త సంవత్సరం ఆ దేవుడు మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.